రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వస్తే ఏడాదికి 3 సార్లు రైతు భరోసా ఇస్తామన్న రేవంత్ ఇప్పుడు ఒక్కసారి కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 ఎన్కౌంటర్లు జరిగాయన్నారు. నక్సలైట్లు ఉండాలని గతంలో చెప్పిన రేవంత్ ఇప్పుడు వద్దంటున్నారని చెప్పారు. సీఎం భాషతో చిన్నారులు చెడిపోయే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు హరీష్ రావు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ తోనైనా కొంత జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబుల్ టంగ్ లీడర్లతో చాలా డేంజర్. సమాజానికి చాలా నష్టం వాళ్ళతో. డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక విషయం పైన నిన్నొక మాట మాట్లాడడం, ఈరోజు ఒక మాట మాట్లాడడం, రేపు ఒక మాట మాట్లాడడం. ఇందులో రేవంత్ రెడ్డి గారు పిహెచ్డి చేసిండు. మాట మార్చడంలో, పూటకో మాట మాట్లాడడంలో పిహెచ్డి చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఉల్టా ఇంకా మళ్ళీ ఆయన్నే అంటాడు, దబాయిస్తాడు. ఎవడా అన్నది, ఎవరన్నారు ఆ మాట అని ఉల్టా దబాయించి ముచ్చటగా 3వ స్టాండ్ చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డి గారిలో ఉంది. వాటం తీరు మాట మార్చడం, పూటకో పార్టీ మార్చడం కూడా రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ అగ్రనాయకులను రాక్షసులు అంటాడు, మళ్ళీ అదే పార్టీలో చేరి దేవతలు అంటాడు. సిగ్గు ఎగ్గు గాని సంకోచం వ్యాకోచం ఏమీ లేకుండా 2 తీర్లు కూడా కంఫర్టబుల్గా నిస్సిగ్గుగా మాట్లాడే తత్వం రేవంత్ రెడ్డిది.